మిత్రులారా, ఈ రోజున ఏపీ ఎన్జీఓ సంఘం జిల్లా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో గత వారం నుండి ఉన్నటువంటి ఉత్కంఠ తొలగింది. నేను కూడా మనోహర్ రెడ్డి అనంతపురం నగర శాఖ అధ్యక్షుడిగా దాదాపుగా 3వ పర్యాయం కొనసాగుతున్నాను. నేను కూడా ఎన్నికల్లో పోటీ చేయాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది. అదేవిధంగా మా ప్యానల్ సభ్యులు కూడా 17 మంది కూడా రెడీ కావడం జరిగింది. కానీ సంఘంలో విభేదాలతో సంఘం బలంగా ఉండాలా, సంఘం బలోపేతమే లక్ష్యంగా ధ్యేయంగా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి అత్యంత బలమైనటువంటి జేఏసీకి చైర్మన్గా ఉన్నటువంటి కామ్రేడ్ విద్యాసాగర్ గారి ఆదేశాల మేరకు అడుగుజాడల్లో నడుస్తామని చెప్పి తెలియజేస్తూ వారి ఆలోచనల మేరకు నేను ఈ రోజున అనంతపురం జిల్లా అధ్యక్ష స్థానం నుంచి పోటీ నుంచి విరమించుకుని సంఘం బలోపేతం కోసం కృషి చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. తప్పకుండా కూడా మాధవన్న గారికి మన జిల్లాలో ఉన్నటువంటి ఉద్యోగులందరూ కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ, అలాగే జిల్లాలో ఉన్నటువంటి ఏ మారుమూల ఏ సమస్య ఉన్నా కూడా జిల్లా సంఘానికి తెలియజేయాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎన్నికలు జరిగితే ప్రజాస్వామ్యం ఉండదనే మీ అర్థము? అట్లేం కాదు. సంఘంలో విభేదాలు ఉండడం అనేది మంచి పద్ధతి కాదు. నిలబడిన తర్వాత పరిష్కరించుకోలేరా సమస్యలు? అట్లానే కాదు. ప్రజాస్వామ్యంగా ఎన్నికల్లో నిర్వహించుకోవడంలో ఖచ్చితంగా నిర్వహించుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి సోదరుల్లో వైషమ్యాలు పెరుగుతాయి కాబట్టి సంఘంలో విభేదాలతో అంతా ఐక్యంగా పనిచేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 13 లక్షల మంది ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక పెన్షన్ల కోసం అందరం కూడా నడుము బిగించడానికి ఈ రోజున మేమంతా ఒక్కనే ఏకం కావడం జరిగింది. ఫాలో చేయొచ్చు కదా అండి ప్లీజ్. అందరికీ నమస్కారం. మీరు వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, మాకు సపోర్ట్ చేయండి.